దేవుని సంగమా, నిన్నటి దినాన మనందరం కూడా యెరూషలేము జయప్రవేశాన్ని చూసాం. యెరూషలేము జయప్రవేశం అనంతరము కూడా ఆలయంలోనికి ఆయన వచ్చి మౌనముగా ఉన్న తర్వాత తిరిగి ఆయన వెనక్కి వెళ్ళిపోవడం వేతనికి మనం చూస్తున్నాం. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ దినము అనగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము తిరిగి ఆయన అక్కడి నుంచి యెరూషలేమునకు బయలుదేరుతున్నప్పుడు మధ్యలో జరిగినటువంటి సంఘటననే ఈ దినాన్ని మనము ధ్యానిస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి దినాన్న ఉదయాన్నే బయలుదేరారు. యెరూషలేము దగ్గర నుంచి తిరిగి బయలుదేరారు. అలా వెళుతూ వెళుతూ దారిలో ఆయన ఆకలి కొన్నారు. ఆయన ఆకలి కొనడం అన్నది సహజంగా ఆయన 100% మానవుడిగా 100% దేవుడిగా ఉంటూ మానవుడికి ఉండేటటువంటి ఆకలి గాని, దాహము గాని, బాధలు గాని, శారీరక అలసట గాని అన్ని కూడా మనలాగే ఆయన కూడా అనుభవించినటువంటి వ్యక్తిగా ఆకలి కొన్నారు. ఆయన కూడా ఇదన్నా ఆకలి కొని అలా వస్తూ ఆ యొక్క దారిలో ఉన్నటువంటి ఏమైనా సరే ఆకలి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. అలా ఎంతో ఆసక్తితో ఒక వచ్చినటువంటి ఆ యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి యొక్క చిత్తమే నా ఆహారము అని అనుకుంటూ కూడా శారీరకంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆకలి గురించి కూడా ఆలోచిస్తున్నారు. అయినా సరే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటే నా యొక్క ఆహారం అయ్యున్నదని ఇప్పుడే చదివినటువంటి 69వ కీర్తనలో 9వ వచనంలో మనం చూసాం. ఏమని చూసాం అక్కడనంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని అంటున్నారు. కనుక యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34లో కూడా ఒక మాట మనము చూస్తాం. ఏమనంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టుటయు నాకు ఆహారమై ఉన్నదని చాలండి. కనుక యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పారు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదంటున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆహారము, దాహము, తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అది ప్రతి అంశము కూడా తూచా తప్పకుండా నెరవేర్చుటే ఆయన ఆహారం అని చెబుతున్నారు ఇక్కడ. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన నిరుపేదగా ఉన్నారు. నిరుపేదగా ఉంటూ సాధారణమైనటువంటి జీవనము గడుపుతూ ఆయన ఆకలి కొని ఉదయాన్నే తినడానికి అటువైపుగా ఆలోచిస్తూ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లకి ఏదన్నా సరే ఫలాలు ఉంటే తిందామని ఆశతో ఆయన చూస్తున్నారు. ఆ యొక్క ఫిగ్ ట్రీ, అంజూరు వృక్షానికి గ్రీన్ రా ఫ్రూట్స్ ఉంటాయి. అవి తిందామనేసి చూడడానికి అక్కడికి వెళ్ళారు ఆయన. అనగా పిందెలు అనొచ్చు మనము. అవి తినడానికి తీగా ఉంటాయి, ఆకలి తీరుతుంది కనుక అవి కొంచెం తిందామనే ఆశ కలిగారు ఆయన. కాబట్టి ఆయన అక్కడ ఆశ కలిగి ఉన్న దానికి కేవలము ఆ యొక్క పండ్లు తినాలనే ఆశ కాదు, కానీ అద్భుతము చెయ్యాలనేటటువంటి ఆకలి కలిగి ఉన్నారు ఆయన. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆకలి ఏమిటనంటే, అంజూరపు చెట్టును శపించుట ద్వారా, ఫలములు ఇవ్వనటువంటి అంజూరపు చెట్టుని శపించడం ద్వారా అది ఎండిపోవడము అనే అద్భుతము చేయడానికి ఆకలి కొని ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన ఆకలి శారీరకముగా ఒక్కటే కాదు, కానీ ప్రతి విషయము కూడా ఒక అద్భుతము చేయడం అన్నది కూడా ఆయన ఆకలి అయ్యున్నదని, అనగా ఆయనకి ఎంతో తీవ్రమైన కోరికగా పరిగణిస్తూ చెప్తున్నటువంటి మాట అది. కాబట్టి ఆయన శక్తినే కాదు, ఆయన అంజూరపు చెట్టుని శపించడంలో ఆయన కేవలము శక్తినే కాదు, ఆయన తీర్పును కూడా తెలియజేయాలని ఆకలి కొని ఉన్నారు. కాబట్టి ఆయన ఆకలి వివిధ రూపాలలో ఇక్కడ మనం చూస్తున్నాం.
కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దినాన్న మత్తయి సువార్త 21లో 19వ వచనంలో మాట చూస్తాం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక నీ చెట్టును. తక్షణమే ఆ అంజూరపు చెట్టు తక్షణమే ఎండిపోయింది. ఒక చెట్టు ఎండడానికి వేళ్లతో సహా ఎండిపోవడానికి చాలా కాలం పడుతుంది. అలాంటిది ఆయన ప్రొనౌన్స్ చేసినటువంటి ఆ యొక్క శాపాన్ని ప్రకటించిన తక్షణమే అన్న మాట అక్కడ అందుకే చూస్తున్నాం. వెంటనే కనీసం నిప్పు పెట్టినా సరే అది ఆ విధమైనటువంటి రూపం రావడానికి చాలా టైం పడుతుంది. కానీ దేవుని యొక్క శక్తి ఎటువంటిది అంటే తక్షణమే ఎండిపోయింది. అది అక్కడ జరిగినటువంటి విషయం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరొక సందర్భంలో అది అంజూరపు పండ్ల కాలము కాదని కూడా చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే అంజూరపు చెట్టు పండ్లు కాసేటటువంటి విధానము 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్. మొదటి క్రాప్ ఏంటంటే ముందు గ్రీన్ గా ఉన్నటువంటి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు వచ్చిన వెంటనే దాంతో పాటు కానీ దాని తర్వాత కానీ వెంటనే ఆకులు వచ్చేస్తాయి. అనగా ఆకులు చూడగానే ఏమని అర్థమవుతుంది అంటే ఫలాలు ఉంటాయి. కాబట్టి ఆకులు వచ్చిన తర్వాత ఫలాలు రావడం కాదు. ఫలాలు మొట్టమొదటి గ్రీన్ ఫస్ట్ క్రాప్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆకులు వస్తాయి, లేదా దాంతో సైమల్టేనియస్ గా ఆకులు వస్తాయి. కాబట్టి దూరం నుంచి చూసిన ఎవరికైనా సరే దాని యొక్క పంట పండే విధానం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆకులు ఉన్నాయా అయితే అక్కడ ఉంటాయి అనే ఆలోచనతోనే దగ్గరికి వెళ్తారు. యేసుక్రీస్తు వారు కూడా అదే ఆలోచనతోటి ఆకులు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఫలాలు ఉన్నాయని అనుకున్నారు. ఇది నా పైపైన కనిపించేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. గుడికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. ఇవన్నీ కూడా పైకి కనిపించేటటువంటి ఆకులే. కానీ లోపలికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆకులు కలిగినటువంటి నీలో ఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ యొక్క అంజూరపు చెట్టులో ఆకులు ఉన్నాయంటే ఫలం ఖచ్చితంగా ఉంటాయని ఎలాగైతే దగ్గరికి వచ్చారో నీలో కూడా రిలీజియస్ యాక్టివిటీస్ రోజు చేస్తూ, రోజు గుడికి వస్తూ, రోజు ప్రార్థిస్తూ, రోజు రోధిస్తూ కూడా అన్ని చేసినా సరే అసలు నిజంగా నీలో ఫలం ఉందా లేదా, ఆధ్యాత్మికమైనటువంటి బలం ఉందా లేదా అని చూడడానికి వస్తారని గమనించాలి. అలా వచ్చి చూసినప్పుడు నీ దగ్గర కేవలము ఆకులే కాకుండా ఫలాలు కూడా ఉంటే ధన్యురాలు. కనుక ఈ దినాన ఆయన ఆకులను చూసి ఫలాలు ఉంటాయని ఫస్ట్ క్రాప్ ఉంటుందని ఆలోచనతో అక్కడ దగ్గరికి వెళ్ళారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన యేసుక్రీస్తు వారు అనుక్షణం కూడా ప్రతి ఒక్కరిని కూడా అలాగా చూస్తూ ఆకులు ఎవరి దగ్గర ఉన్నాయి, కేవలము ఆకులే ఎవరి దగ్గర ఉన్నాయి, ఆకులు ఫలాలు రెండూ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అని నిత్యము కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇంతవరకు కూడా యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన అద్భుతాలు ఇంతవరకు మనుష్యుల యొక్క మంచి కొరకే చేశారు, మనుష్యుల యొక్క అవసరాల కొరకే అద్భుతాలు చేశారు. ఆయన అద్భుతాల ద్వారా తన కృపా శక్తిని ప్రదర్శించారు. ఆయన అద్భుతాల ద్వారా ఎంతో మంది యొక్క బ్రతుకులను బాగు చేశారు. ఆయన అద్భుతాల ద్వారా చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ అద్భుతాలన్నీ కూడా తన స్నేహితుల కొరకు, తన ప్రజల కొరకు, ఆయనని అనుసరిస్తున్నటువంటి అనగా ఆయనని అనుసరిస్తున్నటువంటి జనాభాలో ఉన్నటువంటి మన కొరకు కూడా నిత్యము కూడా ఆయన అద్భుతాలు చేయడానికే అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆశిస్తుంటారు. ఆ అద్భుతాలు నీలో జరగాలనంటే నీలో ఆకులతో పాటు
ఫలాలు ఉండాలి. అప్పుడే ఆయన నీలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతారు. తనకు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఇంతవరకు కూడా సంతోషాన్ని కలిగిస్తే, ఇవాళ చేసినటువంటి అద్భుతం ద్వారా ఆశ్చర్యాన్ని, భయాన్ని కల్పించింది. ఇవాళ చేసినటువంటి యొక్క అద్భుతం ద్వారా భయాన్ని కల్పించింది. ఎందుకనంటే ఏదైనా సృష్టించాలన్నా, దానిని నాశనము చేయాలన్నా సరే కేవలం యేసు ప్రభు వారికి శక్తి ఉందనేసి కూడా దేవుడి లేఖనాలు చెబుతున్నాయి. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 4:12 చూద్దామా? ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడు. జాగ్రత్తగా ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉంటాడు. కనుక ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఆయన ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయాన్ని కూడా చేసేవాడు ఆయనే, న్యాయాన్ని విధించేవాడు కూడా ఆయనే. అయితే ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. కనుకనే ఈ దినాన అంజూరపు చెట్టున ఆయన మాట ఒకటి అనగానే వేళతో సహా ఎండిపోయింది. అనగా రక్షించుటకును నశింపచేయటం కూడా నీకు శక్తి ఉందని మనము గమనించాలి. ఎందుకు ఇంకా నువ్వు చేసినటువంటి ఘోరాలకి నిన్ను నశింపచేయటలేదో ఆలోచించాలి. ఎంత దీర్ఘశాంతము నీ పట్ల వహిస్తున్నారో మనమందరము కూడా ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఈనాడు ఆయన శక్తి ఈ విధంగా కూడా ఉంటది. ఆయన శక్తికి, ఆయన తీర్పు కూడా ఈ విధముగా ఉంటదని ఆయన ఈ దినాన్ని నా చెట్టుని శపించడం ద్వారా నిరూపించారు. ఇక్కడ యేసుక్రీస్తు తన కోపము యొక్క శక్తిని చూపించారు. కోపడతా నువ్వు నేను కూడా, కానీ నీ కోపం ఎవరిని కూడా ఏం చేసేది. మన సీరియస్ గా మనం చూస్తే ఎవడు భస్మం అయిపోడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క కోపానికి, ఆ కోపముకున్నటువంటి శక్తిని ఈ దినాన్న ఆ చెట్టు ద్వారా మనందరం కూడా చూస్తున్నాం. ఆ యొక్క చెట్టుకి ఆయన చేసినటువంటి శాపాన్ని, ఇట్ ఈస్ ఎ స్పెసిమెన్ ఆఫ్ హిస్ వ్రాత్, ఆయన కోపానికి ఒక మచ్చుతున్నకి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన యొక్క కోపాన్ని చూపిస్తున్నారు. ఆయన కోపం యొక్క శక్తిని, ఆయన శాపం యొక్క ప్రభావాన్ని మనకి ఈ దినాన్న ఏ మనిషి మీద చూపించలేదు, ఏ స్త్రీ మీద చూపించలేదు, ఏ చిన్న బాలుడి మీద కూడా చూపించలేదు. అనగా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో మనుషుల్ని అక్కడ చూపిస్తూ చెట్టు మీదే ఆయన కోపాన్ని చూపించారు, కానీ చెట్టునే శపించారు, కానీ మనిషిని శపించలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే నన్ను ఏమీ చేయను కదా, మనుషుల్ని ఆయన శపించరు కదా అని అనుకుంటే ఇలా ఉంటుందని నువ్వు తెలుసుకోవాలని ఈ చెట్టుకి శపించి నన్ను చూపిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, చెప్పిన మాట పదే పదే చెప్పినా వినకపోతే, ఈ చెట్టు ఒక్క మాటలోనే ఎలాగా కూకటి వేళ్లతో ఎండిపోయిందో, మాడి మసైపోయిందో అలాగా అయిపోయే ప్రమాదం ఉన్నదని అంజూరపు చెట్టుని శపించడం ద్వారా మనం గ్రహించాలని, బుద్ధి తెచ్చుకోవాలని ఈ దినాన్న ఈ యొక్క సాదృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినాన్న ఆయన వచ్చినప్పుడు చెట్టునైతే ఈ దినాన్న శపించారు. అయితే రాబోయే దినాన్న ఒక దినం అంటూ ఉంది, దానినే మహాదినం అని అంటారు. ఆ మహాదినము నాడు ఇప్పుడు చెట్టుని ఎలాగైతే శపించబడిందో ఆ దినాన్న ఏం జరుగుతుందో అన్నది కూడా ఈ దినాన్న ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. అనగా జరగబోయేది కూడా మీకు యోహాను ద్వారా మనకు తెలియజేస్తున్నారు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నాము యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు, మీరును మా మీద పడి
సన్నిధిని, గొర్రె పిల్ల ఉగ్రతను, ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మహాదినము నాడు ఈ విధముగా ఉంటుందని మనకి ముందుగానే దర్శనంలోను, యోహాను దర్శనంలో మనకి ఎందుకు తెలియజేశారో, ఎలా తెలియజేశారో మత్స్యతనకు ఒకటి చూపించారు. ఈ చెట్టుని శపించి, ఈ చెట్టుని చూసినప్పుడు ఒక్క చెట్టే నశించిపోయిందని కాదు, ఇలా ఉంటుందని ఎగ్జాంపుల్. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నా మహాదినము ఎలా ఉంటుందో ఆయన చెప్పినటువంటి విధముగా, చదివినటువంటి విధముగా మనందరి పైన కూడా రాబోతున్నదని జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు. అందుకనే పదే పదే ఆయన అంజూరపు చెట్టు గురించి చెప్తూ మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేశారు. 24:32లో, మత్తయి సువార్త 24:32 అంటారు, అంజూరపు చెట్టును చూసి చాలండి, ఒక ఉపమానము నేర్చుకుని అంటున్నారు. కాబట్టి చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ మనందరికీ అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునేది అని దినాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మోసగాళ్ళు, హిపోక్రైట్స్, వంచకులు, వీళ్ళందరికీ కూడా అంతిమ స్థితిని వారికి ఎలాగ జరుగుతుందో, వారి యొక్క చివరి దశ ఎలాగ ఉంటుందో ఈ అంజూరపు చెట్టును శపించడం ద్వారా చూపించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ఆయన ఫలాలు ఆశించి మన దగ్గరికి వస్తున్నారు. ఫలాలు నీ దగ్గర ఉన్నాయా లేదా? ఫలాలు ఉంటే నిన్ను ఆశీర్వదిద్దామని వస్తున్నారు. ఒకవేళ ఫలాలు లేకపోతే ఈ చెట్టుకి ఏం చేశారో నీకు అది జరుగుతుందని, ఈ చెట్టుకి ఈ దినం జరిగిన దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అనేక సార్లు, ఎన్నిసార్లు నీ జీవితం దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎన్నిసార్లు నీలో ఫలాలు చూద్దామో, ఫలాలు ఉన్నాయా లేదా, ఆత్మీయ ఫలాలు ఉన్నాయా లేదా, ఎన్నోసార్లు వివరించబడినటువంటి గల్తీలో చెప్పినటువంటి ఆత్మీయ ఫలాలు ఉన్నాయా లేదా, వీటన్నిటిని కూడా చూడడానికి ఆయన నిత్యము కూడా నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తూనే ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఫలించకుండా ఉండడం అన్నది గొడ్డుతనము. గొడ్డుతనం యొక్క మాట, భాష, ఆ బాధ ఎలాగుంటుందో మాట పలికినప్పుడే అర్థమవుతుంది. మరి నీలో కూడా ఫలం లేకపోతే నిన్నేమన్నది? కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ మాట మనకు మనం ఉపయోగించుకోగలమా? ఎవరైనా మనకు ఉపయోగిస్తే ఊరుకుంటామా? ఊరుకోవాలి. నిజంగా ఫలాలు లేకపోతే, నిజంగా బిడ్డలు లేకపోతే నిజంగా మాట పడతారు, తప్పకుండా నాకు ఏం చేస్తాం అన్నట్టు. కానీ నీకు అటువంటి పరిస్థితి కాదే. ఫలాలు ఫలింప చేసే సామర్థ్యము, శక్తి, అవకాశము అన్ని ఇచ్చారు కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న ఆ యొక్క శాపము ద్వారా శిక్షిస్తున్నారు ఆ యొక్క చెట్టుని. రేపు పొద్దున్నది మనకి కూడా ఒకవేళ జరగొచ్చని జాగ్రత్తలు చెబుతున్నారు దినమ్మ. ఏమన్నారంటే, ఇక మీదట నీవు ఎన్నటికి కూడా కాపు కాయకుందువు గాక, లెట్ నో ఫ్రూట్ గ్రో ఆన్ యు. ఎవరైనా అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఈ సీజన్కి అని చెప్పలేదు. ఈ సీజన్కి ఇక నీ పళ్ళు రావు అని సీజన్ గురించి చెప్పలేదు. ఇక ఎన్నటికీ కూడా, అనగా ఆయన ఒకసారిగానే శపిస్తే ఇక మళ్ళీ కూడా తిరిగి వెనక్కి తెచ్చుకునే అవకాశం లేదు. శపించకపోవడం కూడా ఉన్నంత వరకు ఓకే. కానీ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇక ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక. ఎంత ఘోరమైన మాట అండి. ఎవరన్నా భాస్కర్ గారు వచ్చి ఆశీర్వదిస్తూ ఇటువంటి అభిషేకమైన మాట, అశుభం మాటతో దీవిస్తే ఎవరైనా భరించగలరా? అసలు ఎవరైనా అలా అంటారా? అయినా సరే యేసుక్రీస్తు వారు ఒక చెట్టుని అన్నారని అంటే ఈ గతి రాకూడదు నీకు అని చెప్పకనే చెబుతున్నారనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బీ ఫ్రూట్ఫుల్, ఫలించుడే. అన్నిటికంటే ఘోరమైనటువంటి మాట ఏమిటనంటే బీ నో మోర్ ఫ్రూట్ఫుల్, ఇక ఎన్నటికీ కాపు కాయకుందువు గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దినాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, ఫలాలు చూడడానికి మన దగ్గరికి వస్తున్నారు. నీలో ఫలాలు ఉన్నాయో లేదో కూడా చూడడానికి ఆయన ఇష్టపడుతున్నారు.
ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుతున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుతున్నాడు నీ కాపు. చెప్పడం ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి తిరిగి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి తిరిగి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ కవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. చుట్టూ కవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు. చదివినప్పుడు ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి కన్ని సంతసించునా. బ్రతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి కంగి సంతసించిన. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మూడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. మూడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుతున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుతున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా సహనముతో చెలగాడమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాడమా. విధాన ఎలాగైతే ఆయన చెప్పిన విధముగా అందరినీ కూడా వచ్చి పరిశీలిస్తారని తెలియజేస్తున్నారు. ఈ అంజూరపు చెట్టు
ప్రాముఖ్యముగా యూదుల యొక్క దేశాన్ని, ప్రజలను అందరినీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఆ దేశ ప్రజలు ఒక్కలే కాకుండా ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితిని కూడా తెలియజేస్తున్నటువంటిది ఈ యొక్క అంజరపు చెట్టును శపించుట. ఆయన వస్తున్నటువంటి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడికి వస్తున్నారో సర్వంతర్యాముగా ఉంటున్నటువంటి ఆమ్నిసెంట్ గా ప్రతి చోట కూడా ఉండేటటువంటి ఆయన ఊరికినే తిరుగుతూ వచ్చేటటువంటి దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. అది గమనించాలి దినాన్న మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినాన్న సంగమ వద్దకు వస్తే, మన సంగమ దగ్గరికి వస్తే, సంఘం అనేటటువంటి మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఎలాగున్నది? ఫలములతో ఉన్నదా? గంపెడు పళ్ళతోటి కళకళలాడుతున్నట్టుగా సంఘము ఉన్నదా? కేవలము తోరణాలు కట్టి పైకి మాత్రమే పచ్చగా కనిపించే ఆకులు మాత్రమే సంఘములో ఉన్నాయా అని దినాన్న ఎవరినో కాదు, మనల్ని ప్రత్యేకించి ఆయన దినాన్న చూస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దినాన్న వారు అందరూ కూడా అంటున్నారు. యోహాను సువార్తలో 8:39 అస్తమానం వాళ్ళు అంటుంటారు ఏమనంటే, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనేది యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినటువంటి క్రియలు మేము అబ్రహాము సంతానం అంటున్నారు, కానీ అబ్రహాము క్రియలు చేయలేదు. నేను క్రైస్తవుని అంటున్నావు, కానీ క్రైస్తవ క్రియలు నువ్వు చేయటం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం అన్నారు. కానీ మెస్సయ్య వచ్చేసరికి మెస్సయ్యనే సిలువ వేస్తారు వాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మానవుని యొక్క నైజం అలా ఉంటుంది. మాటలేమో పవిత్రంగా ఉంటాయి, చేతలేమో కోతలుగా ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆ దినాన్న వాళ్ళు కూడా అలాగే ఏమయ్యా అంటే, మేము మెస్సయ్య కావాలి, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నా, ఇంకా రాలేదంటారు. ఎదురుకున్నటువంటి మెస్సయ్యను గుర్తించలేదు. నీ ఎదురుగా ఉన్నటువంటి రక్షణను నువ్వు కోల్పోతున్నావు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు. కనుక ఈ దినాన్ని అంటున్నారు ఇక మీదట నువ్వు ఎన్నడూ కూడా కాపు గాయకుందో కాక అని చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చిందని దినాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అనగా రోజు రోజుకి నీ యొక్క పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారవుతుందని అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఫలాలు లేవు కనుక. ఫలాలు లేని చెట్టుని ఎవరు ఉంచుతారు తోటలో? 1 సంవత్సరం చూస్తారు, 2వ సంవత్సరం చూస్తారు, ఎందుకు దీనికి ఎరువుతండి అని దాన్ని ఉంచుతారా? నువ్వే ఉంచట్లేదు కదా, స్థలము తండ్రి గారి. దేవుడు ఎందుకు ఉంచుతారు? ఈ భూమి మీద ఉంచవలసినటువంటి అవసరం ఏంటి? నీలో నుంచి ఏ ఆత్మీయ ఫలాలు రాకుండా, ఎవరికి కూడా ఒక ఫలము కూడా నువ్వు పెట్టే పరిస్థితులు లేనప్పుడు, నిన్ను ఇంకా కూడా పచ్చగా మాత్రం పైకి కనిపిస్తున్నట్టుంటే, నిన్ను ఈ భూమి మీద ఒక చెట్టుగా ఉంచవలసినటువంటి అవసరమానికి ఏముంది? అదే ఆయన ఆలోచిస్తున్నారని గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతలన్నీ కూడా కోల్పోయారు. అందుకనే వచ్చిన మెస్సయ్య వాళ్ళు గుర్తించలేదు, గమనించలేదు, స్వాగతించలేదు, స్వీకరించలేదు. కనుక వారందరూ కూడా ఒక్కసారి పతనం ప్రారంభమైంది. యెరూషలేము పడిపోయింది. కోకటి వేళ్లతోటి వారి యొక్క ప్రతి ఒక్క పరిస్థితి కూడా మారిపోతుంది. పతనం అయిపోతున్నారు, శిథిలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కటి కూడా దాపురించింది వాళ్ళని గమనించాలి. యాజకత్వం పోయింది, ప్రాముఖ్యత పోయింది, ఆలయమే పడిపోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ ఆలయం అయితే సొలొమోను నిర్మించినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడికి వచ్చి ఉన్నదో ఆ మహిమే వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, నువ్వు అందులో దేవుడిని నువ్వు కొలవనప్పుడు ఆయన ఎందుకుంటారు అందులో? అని ప్రియమైనటువంటి దేవుని సంగమా, శీతాకాలంలో ఆకులు రాలిపోయిన తర్వాత ఎంత ఘోరంగా ఆ చెట్టును చూసినప్పుడు, మోడిపోయినటువంటి చెట్టును చూస్తే ఎలాగైతే ఆకులన్నీ రాలిపోయాక కనిపిస్తుందో, యెరూషలేము అయిన తర్వాత
యూదుల యొక్క పరిస్థితి అలాగే అయిపోయింది. ఆకులు రాలిపోయినటువంటి చెట్టు ఎలాగైతే అయిపోయిందో ఆనాడు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది, ఆయన్ని స్వీకరించకపోవడం వల్ల. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మత్తయి సువార్త 27:25 ఒక మాట అంటారు వాళ్ళందరూ. ఏమన్నా చూద్దాం ఒకసారి. 27:25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను చాలండి ఉంటున్న కాకని వాళ్ళే తెచ్చుకున్నారు శాపం. యేసుక్రీస్తుని సిలువ వేసేద్దామా, ఇతను వదిలేద్దామా అంటే వద్దు ఇతరులు వేసేయండి. కాకపోతే ఆ యొక్క రక్తాపరాధం మా మీద కాకుండా మా మీద మా పిల్లల మీద ఉండరు కాకని వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. అదే జరిగింది అక్కడికి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ యొక్క శాపాన్ని దేవుడు ఇవ్వకూడదని అనుకుంటున్నా సరే వాళ్లే కావాలని శాపం తెచ్చుకుంటున్నారు. మన ప్రవర్తనే మనకి శాపం తెస్తుంది. ఎవరో నిన్ను శపించవసరం లేదు. దేవునికి అవధేయంగా ఉండి 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 ఆఖరికి ఆకులు రాలిపోయిన చెట్టులాగా ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండదు కాకనే నువ్వు నశించిపోవడమే కాకుండా నీ వలన కుటుంబం కూడా వీధిని పడిపోయే పరిస్థితి వస్తుందంటే కారణం ఏంటంటే నీలో ఫలాలు లేవు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవుడు మనకు చెబుతున్నారు, ఫలాలు పండేటటువంటి దిశగా నీవు ఉండాలి. 20వ వచనంలో ఏమంటారో తెలుసా? అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోనని చెప్పుకొని శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయారని చెప్పుకొని అంటున్నాడు. కనుక ఒక చెట్టు ఎండిపోవడానికి వేరు దగ్గర పురుగు మొదలై క్రమేణా వేలు నుంచి కానీ బిగించేస్తే చెట్టు అంతా కూడా ఎండిపోతుంది. మనిషి కూడా చూడడానికి ఒకసారి చాలా ఆరోగ్యంగా ఉంటారు, కానీ రాకూడనే మాట, మనము పలకూడనటువంటి మాట, అశుభము అని అనుకునేటటువంటి మాట క్యాన్సర్ కానీ వస్తే అది ఒక్కసారి మనిషిని క్యాన్సర్ అంటే దాని అర్థమే అది పొరుపుడు వ్యాధి అంటారు. ఒక్కొక్కటి తినేస్తూ పైకి బాగానే ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ లోపల వేరుల్లో నుంచి వస్తుంది నాశనం అన్నది కనుక్కోలేము. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఫలించకుండా ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు నీకు లేకపోతే లోపల నుంచి అదే జరుగుతుందని ఈ దినాన్న శపించబడినటువంటి అంజూరపు చెట్టు ఎలాగా ఆశ్చర్యంగా వాళ్ళందరూ కూడా తక్షణమే ఎలా ఎండిపోయిందో చూసి మనందరికీ కూడా బుద్ధి తెచ్చుకోమని చెబుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరొక మాట విశ్వాసం గురించి చెప్తారు ఇక్కడ. వర్కింగ్ ఫెయిత్, విశ్వాసం అంటే క్రియ కలిగినటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అనగా కేవలము విశ్వాసముగా మాట్లాడేటటువంటి ఒక విశ్వాసం గురించి చెప్పే మాటగా విశ్వాసం గురించి చెప్పట్లేదు, కానీ విశ్వాసము యొక్క బాటగా నువ్వు ఎలా నడవాలో, అది క్రియారూపంలో ఎలా ఉండాలో విశ్వాసం గురించి మళ్ళీ ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కనుక ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ అండ్ డౌట్ నాట్, నీకు విశ్వాసము కలిగి సందేహపడకుండా, ఎవరు అక్కడ మీరు విశ్వాసము కలిగి చాలండి, సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల చాలండి అలాగే జరుగునని చెప్తాను. కనుక డౌట్ అని ఉండకూడదు అంటున్నారు. అందుకనే నీ విశ్వాసంలో ఏముండకూడదు, డౌట్ అని ఉండకూడదు. అందుకనే ఆ యొక్క అవిశ్వాసం అనగా నీ విశ్వాసంలో ఒక డౌట్ గురించి రోమిలికి రాసిన పత్రికలో అంటారు. 4వ అధ్యాయం 20వ వచనంలో 4:20 అక్కడ అవిశ్వాసం గురించి మాట చెప్తారు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి చాలండి సందేహింపకు అని అనుకుందాం. అనగా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపకు. ఇవాళ ఉదయాన్నే నీకు వాట్సాప్ లో ఒక వాగ్దానం వచ్చింది, ఆయన అందరికీ అవుతుంది కదా, దేవుని వాక్యాన్ని కాపీ పేస్ట్ చేసేది కదా, దీనివల్ల నాకేంటి సంబంధం అని అనుకుంటే నీకేం పని చేయదు.
ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి నువ్వు సందేహింపకూడదు. దేవుడు నీకు ఏ వాగ్దానం ఈ దినం చూపించారో ఆ వాగ్దానం పట్ల నీకు ఏంటి ఉండకూడదనంటే సందేహం ఉండకూడదు, డౌట్ నాట్. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం 21 మత్తయి సువార్తలో ఏమంటారో, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుతూ కాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని ఎంతో నిశ్చయముగా చెప్తానండి. కనుక ఈ యొక్క ఫిగరేటివ్ గా చూపించారు. ఇక్కడ ఈ యొక్క చెట్టును బట్టి ఉపమానముగా ఫిగరేటివ్ గా మనకు తెలియజేస్తున్నారు. ఈ కొండను చూచి చెబుతానంటున్నారు. ఒలీవ కొండ గురించి ఇక్కడ మనకి చెబుతున్నారు. ఇది ఒక ప్రవచనం. ఇది అనగా మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రదేశంలో అయితే మాటలు మాట్లాడుతున్నారో ఆ యొక్క యెరూషలేముకి ఎదురుగా ఉన్నదే ఒలీవ కొండలన్నీ కూడా. ఆ ఒలీవ కొండల దగ్గర నుంచి ఆ యొక్క ప్రవచనం ఏముందో ఒకసారి జకరియా 14:4 ఒకసారి చూద్దామా? జకరియా 14:4 చూద్దాం. ఆ దినమున యెరూషలేము ఎదుట, చూడండి యెరూషలేము ఎదుట అన్నారు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమ తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి చాలండి. కనుక దీని గురించి మరొకసారి ధ్యానిద్దాం. కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశం నుంచే ఆరోహణమైపోయారు. ఒలీవ ఆ ప్రాంతం దగ్గర నుంచి అదంతా కూడా అపోస్తల కార్యాల్లో చూస్తాం. ఆ వెళ్ళేటప్పుడు గలిలీలారా ఎందుకు అలా చూస్తున్నారని అన్నారు. ఆ రోజు మీరు నేను ఈ విధంగా ఎలాగైతే వెళ్తున్నానో ఆరోహణమవుతున్నానో మళ్ళీ అలాగే వస్తానని చెప్తున్నారు. అదే ప్రవచనం తాలూకు నెరవేర్పు జరిగేటటువంటి రోజు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆఖరిగా ఈ భూమి మీద ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి ఆఖరిగా ఆయన పాదాలు ఉంచినటువంటి ప్రదేశమే ఈ ఒలీవల కొండ. అక్కడి నుంచి ఆయన ఇంక వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంక అక్కడ కాళ్ళు పెట్టలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ప్రవచనం అంతా కూడా నెరవేర్పు జరుగుతుందని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రవచనం ఉద్దేశం ఏంటైనా సరే మనకి తర్వాత మనం దాని గురించి ధ్యానించినప్పటికీ కూడా నమ్మడము గురించి దినాన్ని తెలియజేస్తున్నారు. నమ్మకము గురించి. ఎందుకనంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ముందు మన యొక్క ఆలోచనలో ఈ మాట మనలో ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అంజూరపు చెట్టుని చూసాం కదా, తక్షణమే ఎండిపోయింది కదా. పడుకునేవాడు పాడి నుంచి వెంటనే లేచాడు కదా. ఎన్నో చూసాం కదా. యాయిరు కుమార్తె చూసాం కదా, లాజరును చూసాం కదా, అన్ని చూసాం. అటువంటి నమ్మకం నీలో ఉందా లేదన్నది కావాలి. కనుక ప్రియమైనటువంటి దేవునికి సంగమా, ఈ దినాన్న ఆ కొండ లాంటి సమస్యలైనా సరే నీకు ఇక కదలవరాల సమస్యలు అనుకునేటటువంటి కొండలాంటి సమస్యలైనా సరే నీవు నమ్మి డౌట్ లేకుండా నువ్వు ప్రార్థించినట్లయితే ఆ కొండ ఎలాగైతే తొలగిపోతుందో కొండలాంటి నీ సమస్య కూడా తొలగిపోతుంది నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే. నా సమస్య ఎవడో తీర్చలేడండి, నాది భయంకరమైన ఎటువంటిది అంటే కొండలాంటిదే అని నువ్వు అనుకున్నా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దినాన్ని గ్రహించి నువ్వు ప్రార్థన చేస్తే, అందుకని ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నారు. 22వ వచనంలో ఏమన్నా చూడండి, చూడండి జాగ్రత్తగా. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని. అంతే కదా, ఇంకేంటి ప్రార్థన. మీరు ప్రార్థన చేసేటప్పుడే నీవు ఏ వేటిని అడుగుదురో అవి దొరికినవని బ్రాకెట్ లో పెట్టాడు. అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ కూడా పొందుదరని వారితో మనతో చెప్తున్నారు. నాన్న వారితో కాదు.
కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా కష్టాలు ఎంత భయంకరమైనవి, కొండల్లో అయినా సరే, కొండలు ఎవరైనా సరే తీయగలరా? ఇంపాసిబుల్. అటువంటిది అని నువ్వు అనుకోకుండా ఇవాటి నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానిని నేను పొందుకుంటున్నాను అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో నువ్వే ఆశ్చర్యమైనటువంటి సంగతులు నువ్వు చూస్తావని నన్ను దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది శరీరం, ఈ శరీరము లోపల ఆత్మ, ఈ రెండు కలిస్తేనే మనిషి. ప్రార్థన శరీరం అయితే విశ్వాసము ఆత్మ, ఈ రెండు కలిస్తేనే మనం ఇప్పుడు జీవం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఇలాగ ఆత్మీయతలో చనిపోతే శరీరంలో పక్కన పడిపోతారు. నీ ప్రార్థనలో కూడా విశ్వాసం అనేటటువంటి ఆత్మతో ఉన్నటువంటి పోలుస్తూ ఆ రెండు నీలో ఉంటేనే నీలో విజయం వస్తుందని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నా దేవుడు మనతో చెప్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలన్నింటినీ మన హృదయాల్లో దాచుకుందాం. విశ్వాసంలోనూ, ప్రార్థనలోనూ, నమ్మకంలోనూ, భయములోనూ, తీర్పు గురించి సమస్త విషయాల్లో కూడా మనందరం కూడా జాగ్రత్త పడదాం. మన జీవితాలన్నింటినీ కూడా బాగు చేసుకుందాం, తద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం అని ఇది నాన్న దేవుడు మనతో చెప్తున్నారు. అటు భాగ్యం మనందరికీ కూడా దేవుడు కలగజేసి నడిపించిన కాక. ఆమేన్.